నమస్తే వెన్నెల న్యూస్ టీవీ బులెటిన్ కి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని లోటస్ పాండ్ లో చెరువు శిఖంలో వైఎస్ జగన్ ఇంటిని నిర్మించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. హైడ్రా పేరు చెబితే బడా బాబుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవల ప్రముఖ సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను మాదాపూర్లో హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ ఇల్లు కూడా ఖచ్చితంగా కూల్చివేస్తారని చర్చ హైదరాబాద్ లో జరుగుతోంది. బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు నిజంగా బీసీల గుండె ధైర్యమని శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, రాయలసీమ బీసీ సంఘం నాయకులు కొట్టాల శ్రీరాములు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. భగవాన్ సత్యసాయి చిత్రాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలను అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారని, బీసీలపై దాడుల్ని అరికట్టేందుకు ప్రత్యేకంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గత 2 రోజులుగా జరుగుతున్న పత్తి యాత్రలో కర్ణాటకకు చెందిన పలువురు మహిళా భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. ఈరోజు పత్తి యాత్ర ముగింపు సందర్భంగా చిత్రావతి నది పక్కన గల హారతి ఘాట్ వద్ద వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మార్గం శిరోధార్యమని, పత్తి యాత్రలో పాల్గొనడం వల్ల తమ జన్మ ధన్యమైందని వారు హర్షం వ్యక్తం చేశారు. బాబా భక్తి గీతాలను ఆలపిస్తూ సత్యసాయిబాబా భక్తి గీతాలను ఆలపిస్తూ సత్యసాయిని తమ హృదయాల్లో పవిత్రంగా ఆరాధిస్తున్నట్లు వారు వెన్నెల న్యూస్ టీవీతో తెలిపారు. కాబట్టి ఇంటి భరత్ చెప్పాడు, చాలా మంచిగా ఉన్నాం మొత్తం, నువ్వు నీకు స్వామి చూడు. ಓಂ ಸಾಯಿರಾಮ್. ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ಉತ್ತರ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆ ಸಿದ್ದಾಪುರ ತಾಲೂಕು ಸಾಯಿ ಸಮಿತಿಯಿಂದ 2016ರಿಂದನೂ ನಾವು ಈ ಪುಟ್ಪರ್ತಿ ಯಾತ್ರೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಪ್ರತಿ ಸರಿ ಬರಬೇಕಾದ್ರೂ 2-3 ಬಸ್ಸಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ವಿ. 6, 7, 8 ಬಸ್ ತನಕ ಬಂದ್ವಿ. ಈ ಸರಿ 2 ಬಸ್ಸಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ಬಾಬಾನ ಬಗ್ಗೆ ಇಲ್ಲಿ ಬರಬೇಕು, ತಿಳ್ಕೊಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ 1 ವರ್ಷಕ್ಕೆ ಬಂದರೆ ಆಗೋದಿಲ್ಲ. ಅದು ಅನುಭವ ಆದಾಗ ಮಾತ್ರ ಬಾಬಾ ಅವರ ಮಹಿಮೆ ಏನು ಅಂತ ಹೇಳಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಹಾಗಾಗಿ ಪುಟ್ಪರ್ತಿಗೆ ಬಂದ ಮೇಲೆ ನಾವು ಇಲ್ಲಿ ಏನನ್ನ ಕಲ್ತ್ಕೊಂಡ್ವಿ, ಬಾಬಾ ಹೇಗೆ ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸ್ಬೇಕು, ಎಲ್ಲರನ್ನು ಸಮಾನ ರೀತಿಯಲ್ಲಿ ಕಾಣಬೇಕು ಅಂತ ಏನೊಂದು ಸ್ಲೋಗನ್ ಇದೆಯಲ್ಲ, ಆ ರೀತಿ ನಾವು ನಡ್ಕೋಬೇಕು ಅಂತಂದು ಮೇಲು ಕೀಳು ಅಂತ ಯಾರೂ ಇಲ್ಲ. ಬಾಬನ ಸನ್ನಿಧಿ ಬಂದಾಗ ಎಲ್ಲರೂ ಒಂದನೆಯ. ಎಲ್ಲ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದವರಿಗೆಲ್ಲ ಬಾಬಾ ತುಂಬಾ ಪರಿಹಾರ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಬಾಬನ ಬಗ್ಗೆ ನಮಗೆ ತುಂಬ ನಂಬಿಕೆ ಇದೆ. ಅವರ ಓಡಾಟದ ಜಾಗಗಳನ್ನೆಲ್ಲ ವೀಕ್ಷಣೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಬಂದಿದ್ದೀವಿ. ನಾವು ಈ ಸರಿ ಬಂದಾಗ 100 ಜನ ಬಂದಿದ್ದೀವಿ. 2 ಬಸ್ಸಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ಸೊರಬ ತಾಲೂಕು, ಸಿದ್ದಾಪುರ ಶಿರ್ಸಿ ತಾಲೂಕು, ಇವಾಗ ಪತ್ತಿ ಯಾತ್ರಾ ನಡೀತಾ ಇದೆ. ಪತ್ತಿ ಯಾತ್ರೆಯಿಂದ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಫಸ್ಟ್ ಡಿಸ್ಟಿಕ್ ಅಂದ್ರೆ ಶಿಫ್ಟಿಂಗ್ ಆಗ ಫಸ್ಟ್ ಡಿಸ್ಟಿಕ್ ಇದು. ಫಸ್ಟ್ ಡಿಸ್ಟಿಕ್ ಅಲ್ಲಿ ಫಸ್ಟ್ ಸಾರಿ ಮಾಡ್ತಾರೆ. ಈ ತರ ಹೆಂಗಿದೆ, ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಬಂದವ್ರೆ, ಪ್ರತಿ ಸ್ಕೂಲ್ ಕಾಲೇಜಿಂದ 10 ಜನ ಬರ್ತಾರೆ. ಈಗ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಉತ್ತರ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆಯಿಂದ ನಮ್ಗೆ ಅಕ್ಟೋಬರ್ 16, 17, 18 ಪರ್ತಿ ಯಾತ್ರೆ ಅಂತ ಹೇಳಿ ಸೇವೆಗೆ ಆ ದಿನ ಬರಕ್ ಹೇಳಿದ್ರೆ, ಇದು ಪ್ರತಿ ವರ್ಷ ಬರೋ ಅಂತ ಯಾತ್ರೆ ಇದು. ಆ ಸೇವೆಗೆ ಅಂತ ಬರೋದೆಲ್ಲ ಎಲ್ಲರನ್ನು ಕರ್ಕೊಂಡ್ಬಂದು ಸ್ವಾಮಿಯನ್ನ ದರ್ಶನ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಅಂತಂದು ಪ್ರತಿ ವರ್ಷ ಬರೋ ಯಾತ್ರೆಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ನೆಕ್ಸ್ಟ್ ಅಕ್ಟೋಬರ್ ಅಲ್ಲಿ 16, 17, 18ಕ್ಕೆ ಮತ್ತೆ ಬಾಬಾ ಮತ್ತೆ ಅವರ ಶಾಲೆ ಪ್ರಶಾಂತಿ ಶಾಲೆ ಮಕ್ಕಳನ್ನೆಲ್ಲ కర్కొండు మత్తే ಬರ್ತಾ ఇದ್ದಾರೆ. సాయి సేవను పాలు పంచుకునే భాగ్యం ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు కలగడం అభినందనీయమని, అదృష్టమని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఈరోజు పత్తి యాత్ర ముగింపు సందర్భంగా పుట్టపర్తి చిత్రావతి రోడ్డులోని హారతి ఘాట్ వద్ద పెనుగొండ పిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకొని ఉన్నతంగా స్థిరపడి సమాజానికి తమ వంతు సేవలు అందించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రిన్సిపల్ జేవీవీఎన్ కేశవరావు, వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ అధికారి జయప్ప, ఎస్కేయు ఎన్ఎస్ఎస్ విభాగం అధికారిక నోడల్ ఆఫీసర్ రంగనాయకులు, కుమారస్వామి తదితరులు పత్తి యాత్రలో పాల్గొన్నారు. అది షూట్ చేసి ప్లస్
మీకు వచ్చేప్పుడు అనుభూతి ఛార్జీ అంతే. మీరు అక్కడే 10,000 ఛార్జీ పెట్టుకొస్తారు. ఇక్కడ మీకు 3 పూట్ల ఉదయం 6 గంటలకే టిఫిన్ కాఫీ. మీరు పెళ్ళి మీ ఎత్తగంట పోయినా కానీ వాళ్ళు 6ంటికి ఇవ్వరు, 10ంటికి 9ంటికి ఇస్తారు. పుట్టపత్రులు కాదు, ఉదయం 6:30కే భోజనం టిఫిన్ కాఫీ పెడతారు, 11:30కే భోజనం పెడతారు, రాత్రి 6:30కే భోజనం. మనకి ఎక్కడ మీ ఇంట్లో పెడతారు మీ అమ్మవాళ్ళు మేము లేచిన తర్వాత 8-9 టిఫిన్ చేస్తారు. పుట్టపత్రులు 6కే టిఫిన్ లేవంగానే, మధ్యాహ్నం మీకు 1 గంటకి భోజనం పెడతారు, 11కి భోజనం అన్నమాట. ఇట్లా మనకి ఇన్ని ఏర్పాట్లు ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ చక్కగా బాగా చదువుకోండి, మంచి విద్యావంతులు కాండి, స్వామిని నమ్ముకోండి అంతే. మీరు చేసిన అంతా ఒకటే. ప్రతి గురువారం మీకు రోజు చదువు వీలుండదు అనుకో, వారంలో ఒక రోజైనా మీ యొక్క స్కూల్లో ఒక భజన పెట్టుకోండి. అందరూ కలుసుకొని 1 గంట సేపు, ఎక్కువసేపు లేదు, భజన గంట సేపు చక్కగా అందరూ మీరు పాటలు నేర్చుకోండి. మీకు పాట పుస్తకాలు కావాలి, మేము అందిస్తే బుక్కులు కావాలంటే ఆ బుక్లు పెట్టి నేర్చుకోండి. పాటలు వారంలో 1 గంట సేపు భజన చేయండి. మీరు రంగ సార్ ఉన్నాడు, చక్కగా పాట పాడతాడు. ఆ సార్ దగ్గర మీరు బాగా పాటలు పాడి నేర్చుకొని 1 గంట భజన చేసి, స్వామి చెప్పాడు 1 గంట సేపు నా కార్యక్రమంలో మీరు పాల్గొంటే 7 తరాలు మిమ్మల్ని నేను చూస్తాను చెప్పాడు స్వామి. 7 తరాలు ఎవరంటే మీ తల్లిదండ్రులు, మీరు, మీ పిల్లలు, మీ మనవాళ్ళు, ముని మనవాళ్ళు, ఇంతమంది నేను చూస్తానని చెప్పాడు. మీరు చేసిన ఏంటంటే వారంలో 1 గంట భజన చేస్తారని చెప్పాడు. కాబట్టి మీరు చక్కగా మంచి మంచి విషయాలు, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి, నిద్ర లేవగానే ఏ శ్లోకం చెప్పుకోవాలి, పనుకుంటే ఏ శ్లోకం చెప్పాలి, సమాజంలో ఎట్లుండాలి, ఎట్లా మంచిగా అనిపించుకోవాలి, ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకున్నట్లయితే మంచి వాళ్ళ తర్వాత అనమాట. స్వామి చెప్పాడు మీరు గొప్ప వాళ్ళు కావాలా, మంచి వాళ్ళు కావాలా? స్వామి అడిగారు. మీరేమంటారు? మీరు గొప్ప వాళ్ళు కావాలా, మంచి వాళ్ళు కావాలా? పరోక్షంగా సత్యసాయి బాబా వారి యొక్క సేవా భావంలో ప్రతి జిల్లావాసులు ప్రపంచవ్యాప్తంగా ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట బాబావారి యొక్క సేవా కార్యక్రమాల నుంచి లబ్ధి పొందే ఉంటారు. అందులో నేను కూడా చాలాసార్లు ప్రభుత్వ ముఖ్యంగా సత్యసాయి వారు బాబావారు ప్రొవైడ్ చేస్తున్న హాస్పిటల్స్లో అయితే ముఖ్యంగా ప్రసూతికి సంబంధించిన హాస్పిటల్స్ సేవా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా జనరల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేస్తున్న ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మంచి సేవా కార్యక్రమాలు. దీని ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా పేద జిల్లా అయిన మన ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులు కావచ్చు, మరియు సత్యసాయి జిల్లా వాసులు కావచ్చు, అందరూ కూడా ఇలాంటి అంటే బాబావారి యొక్క సేవల్ని వినియోగించుకుంటున్నాం. కనుక ప్రతి ఒక్క వాసి కూడా సేవాభావాన్ని అలవర్చుకొని మరింత మందికి సేవను చేస్తూ బాబావారి యొక్క సందేశాన్ని భవిష్యత్ తరాలకు అందజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మా కళాశాలకు ప్రత్యేకంగా ప్రతి ఏటా ఈ అవకాశాన్ని కల్పిస్తున్న ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. జై సాయిరామ్. ఓం సాయి. పుట్టపర్తికి వచ్చి ఈ సేవ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ క్లైమేట్, ఈ అట్మాస్ఫియర్, ఈ ప్లెజెంట్ అట్మాస్ఫియర్లోకి వస్తే అందరూ చెడు అలవాట్లన్నీ మానేసి మంచిగా మారే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ఈ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని చూస్తే ఎవరికైనా పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఈ సర్వీస్ చేయడం అనేది చాలా అసలు స్వామి మహిమ ఎట్లుంది, స్వామి వల్ల ఇట్లా జరిగింది మాకు అలా ఉంటుంది. వాటర్ ప్లాంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసినారు మేడం. విలేజెస్లో స్కూల్స్, కాలేజెస్ అన్నీ ప్రొవైడ్ చేసినారు. మెయిన్ హాస్పిటల్ మేడం ఫర్ హెల్త్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. రాబోయే 36 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందన్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కళింగపట్నంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.